హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు వ్లాగ్స్. ముందుగా ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ కింద అయితే ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్తే మన పిఠాపురం సంతలోకి తోలుకు వచ్చిన గేదెల్లో ఈ సేల్స్ అవ్వని గేదెలు అన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద సైజు గేదెలు అన్నమాట. ఇందులో 3 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి మనకు తెలిసిన వ్యక్తి దగ్గర. అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, పిఠాపురం అన్నమాట. ఆ గేదెల ఓనర్ అడ్రస్ కూడా పిఠాపురమే. ఈ గేదె అయితే పూటకి 5 లీటర్ల పాలు అయితే ఇస్తుందంట. అంటే రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందంట. ధర వచ్చి 1,45,000 అయితే చెప్తున్నాడు అది. అలాగే ఈ గేదె వచ్చి అయితే పూటకి 6 లీటర్ల పాలు అయితే ఇస్తుందంట. ఈ గేదె చూడడానికి బాగుంది. రోజుకి 12 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుందంట. దీని కాస్ట్ వచ్చి 1,60,000 అయితే చెప్తున్నారు. ఈ గేదెలు అయితే మలిచూరి ఈత గేదెలు అన్నమాట. అంటే 2వ ఈత గేదెలంట. అలాగే తర్వాత వెనకాల ఇంకొక గేదె కూడా ఉంది. అది కూడా 1,60,000 అయితే చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే మీరు కనుక ఈ సరౌండ్స్ అవుట్కట్స్లో ఉంటే వచ్చి చూసుకొని గేదెలను అయితే కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా పెద్ద రకం గేదెలు అన్నమాట. పూటకి 5 నుండి 6 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తాయి. అంటే రోజుకి 12 లీటర్ల వరకు పాలు అయితే ఇస్తాయి అంట. ఈ గేదెల ప్రైజ్ అయితే 1,45,000, 1,50,000, 1,60,000 ఇలా రేట్లు అయితే చెప్తున్నారు. బేరవాడికి ఉంటే తగ్గిస్తారనమాట. ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు. ఒకవేళ ఎవరికన్నా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద సైజు గేదెల కోసం చూస్తూ ఉంటే ఎక్కువ పాలు ఈ గేదెల కోసం పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా డైరీ ఫార్మ్స్ గట్టా ఉంటే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మన దగ్గర పాడి గేదెలు, అలాగే శివుడి గేదెలు, అలాగే తరిపి గేదెలు, అలాగే పడ్డాలు అంటే పెయ్య దూడలు, అలాగే ఆవులు ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం గేదెల వ్యాపారం చేయడం వల్ల మన దగ్గర ఇవన్నీ కూడా ప్రతి వారం 4-5 కొని అమ్ముతూ ఉంటాం అన్నమాట. శివుడి గేదెలు, పాడి గేదెలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెగిటివ్ ప్లేస్ వచ్చి అయితే ఈస్ట్ గోదావరి, కాకినాడ అన్నమాట. అంటే కాకినాడ దగ్గరలో ఊరు. కాకినాడ అయితే తెలుస్తుందని అయితే చెప్తున్నాను. మన దగ్గర నార్మల్గా శివుడి గేదెలైనా, పాడి గేదెలైనా, అంటే లేత పచ్చి గేదెలైనా సరే 80,000 నుండి 1,80,000 వరకు కాస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ గేదెలన్నీ కూడా 4 నుండి 6-7 లీటర్ల వరకు పాలు అయితే తప్పనిసరిగా ఇస్తాయి అన్నమాట. రేటుని బట్టి. అలాగే మంచి క్వాలిటీ గేదెలు అయితే ఉంటాయి. అలాగే మొన్న లైన్కి వెళ్ళినప్పుడు ఒక గేదె అయితే తగిలింది. అది ఇంకా 15 రోజులు లేదా 20 రోజులు టైం అయితే ఉండొచ్చు. మలిసూరి ఈతంట. అది గేదె వచ్చి 1,20,000 అయితే చెప్తున్నారు. 1,10,000 వరకు, అలాగే 1,15,000కి ఇంకొకరు అడగటం అయితే జరిగింది. దాన్ని 1,20,000కి చెప్పండి ధర. 1,20,000 చెప్పాడు. అలాగే ₹1 కూడా తగ్గించనని అయితే చెప్తున్నారు. ఆ వీడియో పెడతాను. గేదెని అయితే చూడండి. గేదె అయితే పెద్దదే. రైతులకైతే బాగానే ఉపయోగపడుతుంది. అది అడగడం అయితే వ్యాపారస్తులే అడిగారు అమ్ముకోవడానికి. కానీ రైతులకి ఆ ధర మీద కొనుక్కొచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే తీసుకువెళ్ళి అయితే కొంటాను కావాలంటే. అది పూటకి 5 లీటర్లు, రోజుకి 10 లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేదంట. మరి గేదెనైతే రేపు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూద్దరి. కానీ అలాగే వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.